హాయ్ అండి. ఈరోజు వచ్చి మా అబ్బాయి బర్త్డే సందర్భంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తూ ఉన్నాం అనమాట. వాడి బర్త్డే స్పెషల్గా ఉండాలంట, అందుకనేసి మేము వీడియో చేస్తున్నాం. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా లేచి రెడీ అయినాడు. చిన్న దేవుడికి పూజ అయితే చేసినాము, మళ్ళీ టెంపుల్కి పోయేసి రావాలి. మేమేం కేకు అవేమి అనుకోలేదు. ఇంకా ఒకవేళ కేక్ కట్ చేస్తే మళ్ళీ కూడా వీడియో అయితే మేము అప్లోడ్ చేస్తాము. పాపం వాడే బర్త్డే ప్రతిసారి సెలబ్రేషన్ చేసుకోవాలి అనేసి ముందు అనుకుంటాడు, కానీ లాస్ట్కి వచ్చేప్పటికి ఏమి ఉండదన్నమాట. బట్టలు అయితే కొనుక్కుంటాడు, జస్ట్ దేవుడికి పూజ చేసుకోవడం, ఏదైనా ఒక స్వీట్ పెట్టడం అంత తప్ప ఇంకేం చేయము. ఈసారి అయితే కొంచెం బాగానే చేద్దాం అనుకుంటున్నాము. మాకు చేసేదానికి కూడా వాడికి ఫ్రెండ్స్ లేరు, ఎవరు రారు, అందుకనేసి ఎప్పుడు చేసేది లేదనమాట. ఈసారైనా చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఏం చేస్తామనేసి. సరే, బాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు అయితే నా పుట్టినరోజు అనమాట. యాజ్ యూజువల్ మా అమ్మ చెప్పింది కాబట్టి ఇందాక నేనైతే నిన్న డిమార్ట్ పోయాను అనమాట. నాకు ఎప్పటి నుంచో ఒక షూస్ కొనుక్కోవాలి, ఆ షూస్ కేక తుండాలి అని నా డ్రీమ్ అనమాట. సో మొత్తానికి నేను పోయి నేనైతే ఇప్పుడు స్పాక్స్ అయితే కొనుక్కున్నాను అనమాట. స్పాక్ షూస్ 10 సైజు, నాది 11 అయిందంట, నాకు కూడా గుర్తులేదు, ఏమో పట్టలేదు. అది 10 సైజు ఏమో, కానీ పట్ల అస్సలకే. మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాం అంటుంది మా అమ్మ అయితే. లేదమ్మా, లోపల ఫ్రీగానే ఉంది, లోపల దొరికేదానికి రాలే అని చెప్పిన. ఇదైతే స్పాక్స్ అనమాట, 1000 అయింది. మా అమ్మ లో కాస్ట్లో 500, 600లో తీసుకోరా అనింది. నేను రేట్ చూడలే, అట చేతికి దొరికినట్టని వేసేసిన. ఒక 2 షర్ట్లు, ఒక 3 ప్యాంట్లు అన్నీ తీసుకున్నా. దెబ్బకు 3000 అయిపోయింది బిల్లు. అప్పటికే ఒక షర్ట్ తీసేసినాము, అది వేసి నింటే ఖచ్చితంగా 4000 అయ్యిండు, 900. కానీ బాగుంది షర్టు, ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాం అని నేను గమనిన్నా. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్రిడ్జ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసుకునేది. ఈరోజు ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా బాగుంటుంది. ఒకసారి చేతితో చేసి ఇదో మా ముసలక్క అనమాట. ఈరోజు వాళ్ళ కొడుకు వస్తున్నాడు అనమాట ఈరోజు సాయంత్రం, అందుకని ఆనందంతో మునిగిపోతుంది. చూసారు కదా. ఇంకా మా అమ్మ అంటావా, యాజ్ యూజువల్ రెడీ అవుతుంది. మామూలుగా గుడికి అయితే ఇదే వేసుకోపోదాం అనుకున్నా, బట్ ఇది టైట్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఇదే వేసుకోవడంలా. ఫ్లిప్ ఫ్లాప్స్ బయటే ఉంది, సో అదే వేసుకొని పోదామని. ఇంకా మా అమ్మ చూసినారు కదా, దయ్యం తిని విరబోసుకొని అట్ట కూర్చుందో. ఏమ్మా చెప్పు, ఈరోజు ఏమేమి స్పెషల్? మా అమ్మ చేయమంటే చేయదన్నమాట, నా వల్ల కాదంటది. ఆడి బయటికి పోయి తీపిస్తుంది అంతే. గుడికి పోయి వచ్చిన తర్వాత బిర్యానీ ఎవరైనా తింటారా? కానీ నేను తింటా, నేరికిలోండి యాజ్ యూజువల్. సరే, ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా బర్త్డే అనమాట. చూసినట్లయితే ఇప్పుడైతే మేము గుడికి వెళ్తే వచ్చాం అనమాట, సాయిబాబా గుడి. చూసినట్టు కదా, అక్కడ ఫోన్పే కూడా ఉంది, అంటే ఫుల్ లైటింగ్ ఫోన్పే కూడా ఉంది, అంటే ఫోన్పే కూడా చేసి డొనేట్ చేయొచ్చు. ఇది వేరే సంత పక్కన తారక రామనగర్ అయితే వచ్చామన్నమాట. అది మా బండి. మనం కాస్త బయటికి వచ్చి స్ప్రైట్ తాగుతాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, సిగ్గు లేదు, ఏం లేదు, వచ్చింది. కనీసం కేక్ తినకముందే ఏదో పానేస్తాను నోట్లో, బేకరీ నుంచి తెచ్చుకొని ఉండాలా. దేవుని పండు పీకేసినారు. ఒక్క నిమిషం ఉండేనే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మా వాడు బర్త్డే అని చెప్పాను కదా, మార్నింగ్ ఒక వీడియో అయితే పెట్టినాము. పాపం మాకైతే ఎవరు లేరనమాట, మేము ముగ్గురమే అనాథ పిల్లోడు అనమాట. కేక్ తెచ్చుకున్నాడు, కేక్ వాడే తెచ్చుకున్నాడు, వాడే కట్ చేసుకున్నాడు. అది కూడా స్టూల్స్ కూడా లేవు మా ఇంట్లో, కింద కూర్చొని కేక్ కట్ చేస్తున్నాడు చూడండి. సరే పాపం పోనీలో ఏదో మేము ఎవరు లేకపోతే మేమన్నా ఉందామని పక్కన కూర్చున్నాం అనమాట. కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసినాము, చూడండి ఒకసారి. చేయనైనా చెయ్యి. ఓహో, అలా వస్తుందా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సుమంతు. చూడండి, కేక్ కూల్ కేక్ అంట 800 తీసుకున్నాను, 1 కేజీ.
థ్యాంక్ యూ. ఏమంటే ఆ పండుగ పిలుచుకునేది ఇప్పుడు అంతే తినకూడదు ఆమెకి. ఇన్ని రోజులు గమ్మనే అండి. ఇప్పుడు మనవాడి బర్త్డే రోజు పండుగ పిలుచుకొచ్చుకునేది. ఇప్పుడు ఒక కేజీ కేక్ తెచ్చాం కదా, ఈ కేజీ కేక్ను వాడే అనమాట. ఎవరు తినరు ఇంకా తింటాను అడుగుడు కూర్చొని వాడి కేక్ వాడే చాక్లెట్. అవును, ఇదేదో తెచ్చుకున్నాడు పాపం. దీన్ని ఏం స్ప్రే చేయలేదు. అది ఇప్పుడు లాభంలే లాభంలా లాభంగా లాభం దానిపై పడతాను. ఇదంతా ఏం చేసుకోండి. అది ఏం చేసుకోండి. అది ఏం కాదు. తెచ్చుకున్నాడు ఇది వేస్ట్ అనమాట. నేను చెప్పినా నువ్వు మా ఎవరైనా మొగోళ్ళు ఉంటే తెచ్చుకుంటారమ్మా. నేను మొగోడి కాదు, కేక్ కట్ చేసేవాడు కదా. కేక్ కట్ చేసే ముందు ఎవరైనా పోయాలా? మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. వాడు హ్యాపీ బర్త్డే ఎవరు చెప్పలేదంట పాపం బిడ్డకి. చూసినారు కదా, కేక్ తెచ్చుకున్నాడు, వాడికి వస్తున్నాడు, వాడి తింటున్నాడు అనమాట. ఎవరికన్నా ఇద్దామని కూడా లేదు. ఎవరైనా పిలుస్తారంటే వద్దు, నాకు సిగ్గు అంటున్నాడు. సిగ్గు అంటాడు ఆడపిల్ల. చూడండి ఫ్రెండ్స్, మీకే ఇది కేక్. చూడు వాడికి మీకు ఇచ్చేస్తామంటారండి. ఇది మీకే. మీ పేరు చెప్పుకొని వాడు తినేస్తాను అనమాట. ఇస్తా. పక్కన ఎవరు పిలుద్దామంటే వద్దంటున్నాడు వాడు. ఇష్టం లేదంట. అప్పుడు కేక్ ఎందుకు కట్ చేయడం చెప్పండి. కేక్ కట్ చేయడం అంటే ఆనందం కోసం, ఆకలి కోసం. ఆకలి కోసం బేకరీలో ఒక పీస్ తీసుకొని తినేస్తా పోయేదిగా. అట్లా అంటారు అంతా. మా అమ్మకు దిమ్ము అని ఎందుకు ఉందో తెలుసా? నాకు స్వీట్స్ అంటే ఇష్టం అన్నమాట. కళ్ళ ముందర అంత మంచి కేక్ కోసుకొని తింటే వాళ్ళకి గుర్తులు కాదు. మీకు విషయం చెప్పనా? నేను తీసుకున్నాను. ఇది ఆలు చిప్స్గా ఇది తింటా అంటే 10 తిన్నా తింటున్నావు ఏంది నాకు పెట్టకుండా అంటాడు. నాకు పెట్టకోకుండా కాదు, కేక్ తెచ్చుకుని ముందర ఉండి అయిపోయిన తర్వాత ఎవరైనా తింటారు. ఒక ముందు తినుకుంటా. నాకు స్వీట్ ఇష్టం లేదు. నాకు ఇవి ఇష్టం తెచ్చుకున్నా. నాకు అంత ఇష్టం. ఆయన ప్లేట్ లేకపోతే